దేవుని గొప్ప నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు మరి యొక్క నూతన దినములోనికి మనల్ని ప్రవేశపెట్టారండి. అందును బట్టి ఆ దేవాది దేవుణ్ణి మనందరం స్తుతించే వారంగా ఉందాం. రాత్రికాల సమయంలో క్షేమమైన నిద్రను మనకు దయచేసి ఉదయాన్నే లేచి ప్రార్థించుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి ఆ దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తాం. మనందరం కలిసి ప్రభువుని స్తుతించినట్లుగా మన పెదవులతో లేచిన మొదటి గడియ ఆయన స్తుతించుట మన ధన్యత. నేను మీతో కూడా నివసించుదును, మీలో ఉందును అని చెప్పిన దేవా, మీకే స్తోత్రములు. నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడా, పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడా, మీకే స్తోత్రములు. తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆదరించి వారిని ఆదుకొనువాడా, మీకే స్తోత్రములు. ఇశ్రాయేలీల మొర ఆలకించి వారిని ఐగుప్తు దేశపు బానిసత్వము నుండి విడిపించిన దేవా, మీకే స్తోత్రములు. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చి ఆరిన నేల మీద ఇశ్రాయేలీలను నడిపించిన దేవా, మీకే స్తోత్రములు. ఆకాశము నుండి మన్నాను కురిపించి ఇశ్రాయేలీలను పోషించిన దేవా, మీకే స్తోత్రములు. బండ నుండి నీరు పుట్టించి ఇశ్రాయేలీల దప్పిక తీర్చిన దేవా, మీకే స్తోత్రములు. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఇశ్రాయేలీలను నడిపించిన దేవా, మీకే స్తోత్రములు. ఇశ్రాయేలీల స్తుతుల ద్వారా యెరికో కోటగోడ కూల్చివేసిన దేవా, మీకే స్తోత్రములు. ఇశ్రాయేలీల కనాను యాత్రలో 40 సంవత్సరాలు వారిని పోషించిన దేవా, మీకే స్తోత్రములు. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. నేటి దిన మన ధ్యానాంశము పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 103వ సంకీర్తన 20వ వచనం. ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలసూరులారా, ఆయనను సన్నుతించుడి. హల్లెలూయా. దేవుని మాట ద్వారా విశ్వాసి జీవించాలి. దేవుని మాట విశ్వాసికి ప్రాణం వంటిదండి. దేవుని స్వరాన్ని మనం వినగలిగిన అనుభవమే కలిగి ఉంటే ధన్యులమే. ఆయన ఆజ్ఞకు లోబడాలి, ఆయన వాక్యాన్ని నెరవేర్చాలి. 2 విషయాలను గూర్చి పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్కుకు తగినట్లుగా ఎవరైనా జీవించారా అని మనం ఆలోచన చేయగలిగితే, దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో 3 యవనులను దేవుడు మన ముందుంచారు. ఆ యవనస్తులు దేవుని ఆజ్ఞను వారి హృదయంలో భద్రపరుచుకున్నారు. నిర్గమకాండము 20వ అధ్యాయంలో, నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఆకాశం అందే గాని, భూమి అందే గాని, భూమి కింద నీళ్ళ అందే గాని విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు అనే ఆజ్ఞను ఆ యవనస్తులు వారి హృదయంలో భద్రపరుచుకొని దేవుని వాక్కుకి లోబడి జీవిస్తున్నారు. ఒక సమయంలో రాజు ఆజ్ఞను బట్టి బంగారు ప్రతిమకు అనేకులు సాగిలపడుతున్నారు. ఈ యవనస్తులు దేవుని వాక్కుకు లోబడి విగ్రహమును తిరస్కరించి వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారు. అటువంటి జీవితంలో వారికి ఎదురైనటువంటి శోధనలో దేవుడు వారిని అద్భుతంగా విడిపించారు. వారి యొక్క జీవితంలో వాక్యపు వెలుగు అగ్నిగుండాన్ని సహితం స్నేహించి వారు అగ్నికి ఆహుతి కాకుండా వారి చుట్టూ రక్షణగా దేవుని దూత నిలబడ్డారు. ఈరోజు వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడేవారు మాత్రమే, ప్రయాసపడేవారు మాత్రమే దేవునిని సన్నుతించగలుగుతారండి. చాలా శ్రమలలో మనము దేవుణ్ణి దూషించే వారంగా ఉంటాం, ఆయనను ప్రశ్నించే వారంగా ఉంటాం. నిజంగా దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి ఆయన మాటలతో
మనం నడవాలి, ఆయన మాటలో మనము జీవించాలి అనుకునే భక్తులు శూర కార్యాలను, బలమైన కార్యాలను వారు చేయగలిగారు. బలమైన శ్రమలను కూడా వారు ఛేదించుకొని దేవుణ్ణి ఘనపరచగలిగారు. నేటి దినాన మన జీవితంలో కూడా దేవునిని ఎవరు సన్నుతించగలుగుతారు అంటే, నిజంగా వారి హృదయంలో ఎవరైతే వాక్యాన్ని భద్రపరుచుకుంటారో అలాంటి వారు పూర్ణ మనసుతో దేవుడిచ్చిన శ్రమైనా, దేవుడు పంపించినటువంటి కీడైనా, దేవుడు అనుమతించినటువంటి బలహీనతనైనా వారు అంగీకరిస్తారు. ఆ శ్రమలోనే దేవుని కృప పొంది, విడుదల పొంది వారు బయటికి రాగలుగుతారు. నిజమైనటువంటి దేవుని సేవకులుగా ఆ ముగ్గురు యవనస్తులు నిలబడ్డారు. ఆ రాజు సహితము ఆశ్చర్యపడేట్టుగా, రాజు మాటకు మించి దేవుని మాట గొప్పది అనేట్టుగా అన్యజనుల మధ్య దేవుడు అద్భుతాన్ని జరిగించాడు. ఈ దినాన్న ప్రభువుని స్తుతించే వారందరూ దేవునికి దగ్గరగా ఉన్నవారు కాదు. ఆయనను సన్నుతించేవారు, వాక్యానుసారంగా జీవిస్తున్నాం అనుకునేవారు దేవునికి దగ్గరగా ఉన్నవారు కాదు. కానీ హృదయంలో వాక్యాన్ని భద్రపరుచుకొని మనం వెళుతున్న మార్గంలో ఆ వాక్యం మనకి అడ్డుపడి ప్రతి పాపము నుండి మనల్ని తప్పించగలిగితే, ప్రతి కీడు నుండి మనల్ని తప్పించగలిగితే, అటువంటి వారు దేవుణ్ణి ఏ స్థితిలోనైనా సన్నుతిస్తారు, ఆయనని కీర్తిస్తారు, ఆయనను మహిమపరుస్తారు. ఆత్మీయ జీవితంలో ఇటువంటి సాధన కలిగి మనం భక్తి జీవితాన్ని కొనసాగించగలిగితే, అటువంటి అద్భుతాల చేత దేవుడు మనల్ని ఉజ్జీవింపచేస్తారు. ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడై ఉండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఒక నూతన దినములోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు. అందును బట్టి మీకు వందనాలు. రాత్రికాల సమయంలో మాకెదురైనటువంటి పోరాటాలు, భయాలు, విస్తారమైనటువంటి ఆలోచనలు, ఆందోళనల మధ్య ఉదయాన్నే మమ్మల్ని లేవనెత్తిన దేవుడో, నీ మాటల చేత మమ్మల్ని బలపరుస్తున్న దేవుడో, ఈ లోకంలో మనుషులు చేయలేనటువంటి కార్యాలు మీరు మా ద్వారా జరిగిస్తారు ప్రవ్వా, మమ్మల్ని నడిపిస్తారు అని విశ్వాసముతో నీ వాక్కుని నమ్మి ఎవరైతే నీ పాదాలను ఆశ్రయించారో అటువంటి వారందరి జీవితాలలో షద్రక్, మేషక్, అబేద్నెగోలటువంటి అగ్ని శ్రమలలో నుండి వారిని విడిపించి సాక్షులుగా వాడుకోమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. ఈ దినాన్న యవనస్తుల కొరకు మేము ప్రార్థిస్తుండగా, ఏ బిడ్డలైతే మీ యొక్క వాక్యానికి లోబడకుండా, మీ యొక్క ఆజ్ఞలను అంగీకరించకుండా లోకముతో స్నేహితులుగా ఉంటున్నారో, లోకాన్ని కోరుకుంటున్నారో, జీవపు డంబముతో, లోక ఆశలతో, శరీరాశలతో, నేత్రాశలకు లోనైపోయి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారో అలాంటి యవన బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. విస్తారమైనటువంటి వాక్యం బోధించబడుతుండగా ఆ వాక్యాన్ని త్రోసివేసి వారికి ఇష్టానుసారమైన జీవితంలో జీవిస్తున్న ప్రతి యవనుణ్ణి కూడా దారి మళ్లించి మీ వైపుకు నడిపించుకోమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. ఎందరైతే నాయన యవన బిడ్డల కొరకు, వారి వివాహాల విషయమై, వారి యొక్క జీవితం విషయమై, వారి యొక్క విద్య విషయమై వ్యతిరేకంగా ఉంటున్నటువంటి కుమార్తెల విషయమై, కుమారుల విషయమై నీ సన్నిధిలో ఎందరు తల్లిదండ్రులైతే కన్నీరు కారుస్తున్నారో అలాంటి వారందరినీ మీరు మార్చండి. అద్భుతంగా వారు నా తండ్రి సత్ప్రవర్తన కలిగి నీ సాక్షిగా బ్రతకడానికి, స్థిరమైనటువంటి జీవితాలను, చక్కటి ఆలోచనలను, జ్ఞానాన్ని యవన బిడ్డలకు దయచేసి నిలబెట్టమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. తల్లిదండ్రులకి వేదనగా ఉన్నటువంటి యవనస్తులటువంటి ప్రవర్తనను, వారి తీరును, వారి వైఖరి నుండి వారిని విడిపించండి. మహోన్నతుడైనటువంటి దేవునిని వారు ఆశ్రయంగా చేసుకున్నటకు అయా వారి హృదయాలను మీ తట్టు త్రిప్పమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం.
తల్లిదండ్రుల యొక్క కష్టార్జితాన్ని నాయన వ్యర్థపరుస్తున్న బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రవ్వా. వారికి జ్ఞానాన్ని దయచేయండి. విద్యను నిర్లక్ష్యం చేస్తూ లోకములో పోకిరి వాళ్ళతో తిరుగుతున్నటువంటి పరిస్థితుల నుండి బిడ్డల్ని విడిపించండి. లోకంలో పాపము జారశ్రీలు నాయన పాపముతో ప్రవ్వ ఎవరైతే ఏకీభవిస్తున్నారో అలాంటి వారిని బట్టి తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. అలాంటి వారి జీవితాల్లో కూడా విడుదలని మీరు దయచేయండి. షద్రక్ మేషక్ అబేద్నెగో లాంటి యవ్వనస్తులు ప్రతిష్టత కలిగి అయా దైవీకమైన మనస్సు కలిగి ఎలా అయితే ఘనపరచబడ్డారో ఈ ప్రార్థనలో ఏకీభవించేటువంటి యవ్వన బిడ్డలు వారి తల్లిదండ్రులు చేసే ప్రార్థనను బట్టి వారు కూడా ఘనపరచబడినట్లుగా అద్భుతాలు జరిగించండి. యవ్వనులలో ఉన్నటువంటి వ్యసనముల నుండి వారిని విడిపించండి. యవ్వనములో ఉన్నటువంటి పాపము నుండి వారిని విడిపించండి. ఈ యోసేపుల వలె ప్రతిష్టతగా ఉండుటకు నాయన వారికి సత్య మార్గాన్ని మీరు బయలుపరచండి. వారి మార్గాలలో వాక్యం అనే వెలుగును నాయన మీరు ప్రసరింపచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. ఎందరైతే విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరికీ కూడా విడుదలను దయచేయండి. ప్రార్థిస్తుండగా వారి జీవితాల్లో అద్భుతాలను జరిగించండి. మేలైన మార్గాల గుండా వారిని నడిపిస్తూ సత్యమైన మార్గంలో వారిని స్థిరపరచమని, మరలా మేమందరము కలిసి ప్రార్థించుటకు మరి ఒక సమయాన్ని మా కొరకు మీరు అనుగ్రహించమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి.